అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సప్తగిరిధాముడు కలియుగ సార్వభౌముడు శ్రీనివాసుడు. శ్రీనివాస మంగాపుర పుణ్యక్షేత్రంలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈవేళ ప్రస్తుతం స్వామివారు చంద్రప్రభా వాహనాన్ని అధిరోహించి భక్తులందరికీ కూడాను తన చల్లనైన చూపులతోటి దివ్యమైన అనుగ్రహాన్ని కల్పిస్తూ ఉన్నారు. నవనీత కృష్ణుని అలంకారంలో అద్భుతంగా భాసిల్లుతూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఉన్నాం. దివ్యమైన మహనీయమైన ఈ క్షేత్రంలో స్వామివారు భక్తుల పాలిటి కల్పవృక్షంగా విలసిల్లుతూ ఉంటారు. శ్రీనివాస మంగాపుర క్షేత్రం అగస్త్య మహర్షి తపస్సు చేసినటువంటి ప్రాంతం అంచేత తపోభూమిగా పుణ్యభూమిగా విలసిల్లుతూ ఉన్నటువంటి ఆ క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తులందరి యొక్క హృదయ సీమలను చక్కగా పరిపాలిస్తూ భక్తులందరినీ కూడాను అనుగ్రహిస్తూ ఉన్నారు. సర్వాన్ కర్షతీతి కృష్ణ అని చెబుతారు. అందరినీ ఆకర్షించేటువంటి తత్వం కృష్ణతత్వం. ఆబాల గోపాలాన్ని కూడాను కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇవాళ విశేషంగా ఆకర్షిస్తూ ఆ నవనీత కృష్ణుని యొక్క అలంకారంలో దివ్యమైన దర్శన భాగ్యాన్ని మనకి కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రప్రభా వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి భక్త కోటి అంతా కూడాను తహతహలాడుతూ ఉన్నది. తెలుగింటి జానపద కళారూపాలైనటువంటి కోలాటాలను ఎంతో చక్కగా ప్రదర్శిస్తూ స్వామివారికి కళా నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా. చూడండి, ఆ దివ్యమైన శ్రీవారి యొక్క చరణాలను ఆశ్రయిస్తే చాలు మనకి లౌకికమైనటువంటి లంపటాలన్నీ కూడాను పోతాయి. అద్దోండి దివ్యమైన అమృతమయమైనటువంటి ఆ వెన్న. స్వామివారు ఆ వెన్నను మనకు అనుగ్రహించడం అంటే భారతీయ జీవన విధానంలో చెప్పిన ధర్మార్థకామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలలో అత్యంత ముఖ్యమైనటువంటి కైవల్యము మోక్షము అనే పురుషార్థాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు అన్నట్లుగా ఉన్నది. భారతీయ సంస్కృతి, పురాణాలు, భారతం ఇటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి అనేక ఘట్టాలను భక్తులందరూ కూడాను ప్రదర్శిస్తూ ఆయా అవతార మూర్తుల యొక్క స్వరూపాలను కూడాను చక్కగా ధరించి కళాత్మకమైనటువంటి కైంకర్యాన్ని చంద్రప్రభా వాహనం పైన చక్కగా విలసిల్లుతూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. విరాట్ పురుషుని యొక్క మనస్సు నుంచి చంద్రుడు ఆవిర్భవించాడని ఎంతో చక్కగా మనకు పురుష సూక్తం చెబుతుంది. చంద్రమా మనసో జాతః. నవగ్రహాలలో చంద్రుడు మనఃకారకుడు. మనశ్శాంతిని, అలాగే తల్లి యొక్క ఆరోగ్యం ఇవి చంద్రునిపై ఆధారపడి ఉంటాయి. శ్రీ వెంకటేశ సహస్రనామావళిలో ఇంద్రశ్చంద్రరథశ్చంద్రోతి చంద్రశ్చంద్రభాసకః అని, అలాగే చంద్రలోచనః అని, ఓషధీపతి అని, రాకేందు సంకాశనకః అని, చంద్రికాస్మిత పూరితః అని, సోమమండలః అని నామాలు ఉన్నాయి. ఈ నామాలు వెంకటేశ్వర స్వామికి చంద్రునికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని చక్కగా
చక్కగా ఆవిష్కరిస్తూ ఉన్నాయి. స్వామికి చంద్రరథ అనేటువంటి నామం ఉన్నది. అంటే చంద్రుడిని వాహనంగా కలిగినటువంటి వాడు. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంలో చంద్రప్రభా వాహనాన్ని అధిరోహించి కదా స్వామి మనకు దివ్యమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అలాగే చంద్రశరీరి, చంద్రాంతర్యామి, ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాడు అని. అతిచంద్ర, అనుపమానమైన రమణీయమైన కమనీయమైన తన లావణ్యంతో వెంకటనాథుడు చంద్రుణ్ణి మించినటువంటి వాడు. చంద్రభాసక, ఆ చంద్రుణ్ణే ప్రకాశింపచేసేటువంటి వాడు. చంద్రలోచన, చంద్రుడిని నయనంగా నేత్రంగా కలిగినటువంటి వాడు. ఓషధీపతి, ఓషధులకు అధిపతి. ఇలా ఈ నామాలన్నీ కూడాను స్వామివారికి చంద్రుడికి ఉన్నటువంటి చక్కని బంధాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. ఓషధీపతి చంద్రుడు, అందుకని చంద్రమా ఓషధీనామధిపతి అంటూ వేదం చెప్పింది. ఆ చంద్రుడు తానే అయి కళ్యాణ వెంకటేశ్వరుడు ఇవాళ్ల మనకి మహనీయమైన, కమనీయమైన, భవ్యమైన, రమ్యమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు. చూడండి, అడుగు అడుగు అలా ముందుకు కదులుతూ మన ఎదగదులలో నిలవడానికి స్వామివారు వస్తున్నారు అన్నట్లుగా ఆ దివ్యమైన సన్నివేశం చక్కగా భాసిల్లుతూ ఉన్నది. ధన్యులు కదా చంద్రప్రభా వాహనారూఢుడైనటువంటి స్వామివారికి చక్కని సేవను సమర్పిస్తూ ఉన్నటువంటి వారందరూ కూడాను. స్వామి అనుగ్రహం వల్ల ఆ ఓషధులు రోగాల్ని పోగొట్టి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. రాకేందు సంకాశనక, పున్నమి నాటి చంద్రబింబం లాంటి గొళ్ళు కలిగినటువంటి స్వామి వెంకటేశ్వరుడు. చంద్రికా స్మితపూరిత, చల్లని వెన్నెల వంటి చిరునవ్వులు చిందించేటువంటి చిదానంద స్వరూపుడు కళ్యాణ వెంకటేశ్వరుడు. అనంత కళ్యాణ గుణరత్నాకరుడై కమనీయంగా చంద్రప్రభపై నుంచి దివ్యమైన వెలుగులు చక్కగా విరజిమ్ముతూ ఉన్నటువంటి స్వామివారిని మనం చూస్తూ ఉన్నాం. సోమమండలగ, చంద్రమండలం మధ్యలో ఉండి చల్లని అమృత కిరణాలతో ఈ లోకాన్ని ఆహ్లాదించేటువంటి స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి. నవనీత కృష్ణ స్వరూపంలో అందరికీ కూడాను తన దివ్యమైన అనుగ్రహాన్ని పంచిపెడుతూ ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. స్వామివారు మహనీయంగా భాసిల్లుతూ ఉన్నటువంటి ఈ చంద్రప్రభా వాహన సేవలో మనమందరం కూడాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాత్రులు కావడానికి కారణం స్వామివారి యొక్క అనుగ్రహమే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నక్షత్రాణామహం శశి పుష్ణామి చౌషధీః సర్వా సోమో భూత్వా రసాత్మకః అని చెప్పారు. నక్షత్రాలలో నేను చంద్రుణ్ణి, నక్షత్రాణామహం శశి అని ఆ శ్రీకృష్ణ పరమాత్మని చెప్పారు. మరి తన స్వరూపమైనటువంటి చంద్రుడిని వాహనంగా చేసుకొని మనందరికీ కూడాను స్వామివారు తన అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నారు. తెల్లనైనటువంటి మనసు కలిగిన స్వామి, స్వచ్ఛతకు ప్రతిరూపమైనటువంటి స్వామి, అటువంటి స్వామి రజత కాంతులను విరజిల్లుతూ ఉన్నటువంటి ఆ చంద్రప్రభా వాహనంపై నుంచి మనకి దివ్యమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. సూర్యుడు పద్మబాంధవుడైతే చంద్రుడు కుముదబాంధవుడు. సూర్యకిరణాల కారణంగా పద్మాలు వికసిస్తే చంద్రుని యొక్క వెన్నెల కారణంగా కలువ పువ్వులు వికసిస్తాయి. భక్తుల యొక్క హృదయాలనేటువంటి కలువ పువ్వులని వికసింపచేయటం కోసం ఇవాళ్ల కళ్యాణ వెంకటేశ్వర స్వామి చంద్రప్రభా వాహనాన్ని చక్కగా అధిరోహించి మన కళ్లకు చక్కని కమనీయమైనటువంటి నేత్ర పర్వ సదృశమైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆహా, వెన్నెలమయంగా భాసిల్లుతూ ఉన్నది ఆ ప్రాంతమంతా కూడాను స్వామివారి యొక్క దివ్య కరుణా కటాక్షాల యొక్క కారణంగాను. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా చక్కగా పూజలందుకుంటూ ఉన్నారు శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో.
క్షీరసాగర మదన వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకొని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే క్షీరసాగర మదనంలోని లక్ష్మీ అమ్మవారు చంద్రుడు కూడాను జన్మించారు. లక్ష్మీ అమ్మవారు ఈ లోకములకంతా కూడాను తల్లి, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పత్ని, ఆ తల్లి యొక్క తమ్ముడు చంద్రుడు. శ్రీ వెంకటాచలపతిం శ్రితపారిజాతం వాగీశముఖ్య సురవందిత పాదపద్మం పద్మావతీ హృదయ పంకజలోలభృంగం ప్రస్తౌమి సంతతమహం పరిపూర్ణభక్త్యా. విశ్వపతి అయిన వెంకటపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా విరాజిల్లుతూ భక్తుల పాలిటి కల్పవృక్షంగా భక్తుల యొక్క నిత్య కైంకర్యాలనన్నింటినీ కూడా అందుకుంటూ ఉన్నారు శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో నవనీత కృష్ణాలంకారంలో ఇప్పుడు స్వామివారు చంద్రప్రభా వాహనాన్ని అధిరోహించి మన అందరికీ కూడాను కమనీయమైన కళ్యాణ కళా దీప్తిని ఆ చంద్రుని యొక్క కిరణాల రూపంలో అందిస్తూ ఉన్నారు. లౌకికమైనటువంటి ఈ నేత్రాలు సరిపోవు స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని దర్శించడానికి. మనోనేత్రం, ఆ మనోనేత్రం విప్పారాలి అంటే త్రికరణ శుద్ధితో మనోవాక్కాయ కర్మల్ని ఏకీకృతం చేసి మనసా వాచా కర్మణ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం మనస్సులో నిలుపుకుంటే ఆ మనోనేత్రం విప్పారి చంద్రప్రభా వాహనం పైన విలసిల్లుతూ ఉన్నటువంటి చల్లనయ్య అయిన వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోగలుగుతాం. పురాణాల ప్రకారం క్షీరసాగర మదన వృత్తాంతం ప్రకారం మనం పరిశీలించినట్లయితే లక్ష్మీ అమ్మవారు చంద్రుడు ఇరువురూ కూడాను క్షీరసాగర మదన సందర్భంలో అవతరించారు. లోకాలన్నింటికీ తల్లి ఆ జగన్మాత లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క సోదరుడు చంద్రుడు. అంటే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఈ కళ్యాణ వెంకటేశ్వరుడు అదేవిధంగా చంద్రుడు, ఈ ఇరువురి మధ్య ఉన్నటువంటి బంధం బావాబావమరుదుల యొక్క బంధం. మన తెలుగునాట బావాబావమరుదుల యొక్క అనుబంధం వర్ణనాతీతం. సరస సంభాషణాత్మకమైన చాతుర్యమంతా కూడాను బావాబావమరుదుల యొక్క సంభాషణలో మనం చూస్తూ ఉంటాం. ఆహా బావగారు, మీకు వాహన రూప సేవను చేసుకునేటువంటి అవకాశం నాకు దక్కింది కదా అని బావమరిది అయినటువంటి చంద్రుడు ఎంతో చక్కగా స్వామివారితో విన్నవిస్తూ ఉన్నాడు.
ఆహా, మా బావమరిది ఇవాళ వాహన రూపుడై నాకు చక్కని సేవ చేస్తున్నాడు కదా అని ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కూడాను ఎంతో ఆనందంగా ఉన్నారు. బావమరుదులు ఇరువురూ కూడాను చక్కని దివ్యమైన కాంతులను ప్రసరింపచేస్తూ మన మనస్సులను ఆహ్లాదమయం చేస్తూ ఉన్నారు. మన మనస్సులు అనేటువంటి కలువ పువ్వులు విచ్చుకునేలాగా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తన అనుగ్రహ కౌముదీ కిరణాలను మన వైపుకు ప్రసరింపచేస్తూ ఉన్నారు. హిమాంశుశ్చంద్రమాశ్చంద్ర ఇందు కుముద బాంధవ విదుఃసుధాంశు శుభ్రాంశు రోషధీశో నిశాపతి అబ్జో జైవాతృక సోమో గ్లౌర్మృగాంక కళానిధి ద్విజరాజశశిధరో నక్షత్రేశ క్షపాకర అంటూ అమరకోశం 20 పేర్లను చంద్రుడికి పేర్కొన్నది. తరచి తరచి చూస్తే ప్రతి నామం కూడాను అటు చంద్రుడికి వెంకటేశ్వర స్వామికి సమన్వయించే విధంగా కనిపిస్తూ ఉన్నది. హిమాంశు చల్లని కిరణాలు కలిగినటువంటి వాడు. ఇద్దుండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కూడా మన అందరిపైన చల్లని కిరణాలను ప్రసరింపచేస్తూ భవబంధాల నుంచి మనం దూరీకృతమై స్వామివారి యొక్క చరణాలు చేరేందుకు దోహదపడుతూ ఉన్నారు. చంద్ర ఆహ్లాదింపచేసేటువంటి వాడు చంద్రుడు. స్వామివారు కూడా తన దర్శన స్పర్శన భాషణాదుల వల్ల భక్తులని ఆహ్లాదపరిచేటువంటి వారు. అంచేత చంద్రహ అన్నటువంటి నామం వెంకటేశ్వర స్వామి వారికి కూడాను చక్కగా అన్వయిస్తుంది. ఇలా కుముద బాంధవ విదుః సుధాంశు శుభ్రాంశు ఓషధీశ నిశాపతి అబ్జ జైవాతృక సోమ గ్లౌః మృగాంక కళానిధి ద్విజరాజ శశిధర నక్షత్రేశ క్షపాకర అన్నటువంటి నామములన్నీ కూడాను వెంకటేశ్వర స్వామివారికి చక్కగా అన్వయిస్తూ ఉన్నాయి. స్వామిని త్రికరణ శుద్ధితో మనం వేడుకున్నట్లయితే ఎల్లవేళలా మనల్ని రక్షిస్తాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ అంటూ పోతనగారు చెప్పారు. తన భక్తులను రక్షించడం అనేటువంటి ఆచ్యమైన కర్తవ్యంగా ఉంటారు వెంకటేశ్వర స్వామి. ఎన్ని కష్టాలొచ్చినా సరే మనం స్వామివారిని త్రికరణ శుద్ధితో శరణు వేడితే ఆ కష్టాల కడగండ్ల నుంచి స్వామివారు మనల్ని పక్కకు తీసుకువచ్చి ఆధ్యాత్మిక భావాలు మనలో కలిగే విధంగా చేస్తారు. శ్రీనివాసార్చనం సమం నాధికం పుణ్యమస్తివై అంటుంది పురాణ వచనం. అంటే శ్రీనివాసార్చనంతో సమానమైనటువంటి అధికమైన పుణ్యప్రాప్తిని కలిగించేటువంటిది మరొకటి లేదు. అంచేత మనమందరం కూడాను అనుపమానమైన పుణ్యప్రదాయకమైన శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క అర్చనాన్ని చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. కమనీయమైన కళ్యాణ కాంతులతో వెన్నెల కాంతులను విరజిమ్ముతూ ఉన్నటువంటి ఆ చంద్రుడిని వాహనంగా చేసుకొని దివ్యమైన దర్శన భాగ్యాన్ని మనకు స్వామివారు కల్పిస్తూ ఉన్నారు. కరుణశ్రీ గారంటారు, పాలకడలి తరంగములపై పవ్వళించిన శేషసాయికి మేలుగా అలమేలు మంగను నేలుకొను కళ్యాణదాయికి తమ్ములకు కుముదమ్ములకు ప్రమదమ్మునిడు కందోయివానికి అమ్మ రమతో సుప్రభాతములందుకొను రసరాజధానికి పేరు రంగున పసిడి కాసుల పేరు ధగధగ మెరయు సౌరికి తారహారములను గళంబున దాల్చి వెలిగిడి చక్రధారికి చెలులతో శ్రీకృష్ణరాయల సేవలందు జయప్రదాతకు ఎలమిమై తరిగొండ వెంగమ నేలుకున్న త్రిలోకనేతకు గ్రుడ్డివారికి కన్నులిచ్చుచు వడ్డికాసులకిచ్చమిచ్చుచు నిత్య పూజలు స్వీకరించుచు అత్యయములు నిరాకరించుచు అందమగు ఆనంద నిలయమునందు వెలసిన కాంతి వలయము కందళించిన కల్పశాఖకు మందహాస మనోజ్ఞ రేఖకు అంటూ ఆ వెంకటనాథుడి యొక్క పరమ వైభవాన్ని కరుణశ్రీ కవీంద్రుల వారు కమనీయంగా కీర్తించారు. ఈ కళికలో
ఎంతో చక్కగా కరుణశ్రీవారు కీర్తించిన ఆ పద్ధతిని అర్థం చేసుకొని స్వామివారిని మన ఎదగదిలో మన మనస్సులో నిలుపుకుంటే స్వామివారు ఎల్లప్పుడూ మిమ్మల్ని నేను రక్షిస్తాను అన్నటువంటి భరోసాని మనకందరికీ కూడాను కల్పిస్తూ మహనీయమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. చూడండి, మనోహరమైనటువంటి వెన్నెల కాంతులు విరజిమ్ముతూ ఉన్నటువంటి ఆ దివ్యమైన దృశ్యం. ఆహా, ఎంతటి ధన్యత! ప్రత్యక్షంగా చంద్రప్రభా వాహనారూఢుడైనటువంటి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి వారు, అలాగే అంతర్జాల మాధ్యమంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ యొక్క సహకారంతో స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నటువంటి భక్తులందరూ కూడాను ధన్యతను పొందుతూ ఉన్నారు కదా. ఎక్కడున్నా సరే మన మనస్సుని స్వామివారికి సమర్పించి ఈ బ్రహ్మోత్సవాలలో మనం పాల్గొవచ్చును. శరధి గభీరా భీరహిత శత్రుగిరీంద్ర శతార తారకావర రుచిసార సారసభవస్తుత సద్గుణ వారవారదవతార తారక యశో విభవోజ్వల భార భారసాహరణ విదార వెంకట నగాధిపతి విలసత్కృపామతి. శ్రీ వెంకటేశ్వరుడు సముద్రంలాగా గంభీరమైనటువంటి స్వామి. అదేవిధంగా భయరహితులై ఎదిరించి నిలిచినటువంటి శత్రువులనే మహాపర్వతాలకు వజ్రాయుధమైనటువంటి స్వామి. అలాగే తారకావరుడు, నక్షత్రాలకు అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడు లాంటి కాంతిని కలిగినటువంటి స్వామి. అందుకని తారకావర రుచి సారా విలసత్కృపామతి అంటూ మంచెళ్ల కృష్ణకవి శ్రీ వెంకట నగాధిపతి శతకంలో అద్భుతంగా వెంకటేశ్వర స్వామిని కీర్తించారు. స్వామి, మమ్మల్ని అనుగ్రహించటమే నీకు ఎల్లవేళలా ముందుండేటువంటి కార్యము అంటూ కవీంద్రులు తమకు తోచిన విధంగా స్వామివారిని కీర్తించారు. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి. వెంకటనాథతత్వం ఒకే ఒక తత్వం, వేదముల చేత తెలుసుకోదగినటువంటి తత్వం. అందుకనే వేదవేద్యుడు వెంకటపతి అని చెబుతారు. చంద్రప్రభా వాహనం పైన కొలువు తీరినటువంటి భక్తుల పాలిటి కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. కలువలరాయడు కన్నులకింపైన రేడు. అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు.
నవనీత చోరుడు నగధర గోవిందుడు భవరోగ వైద్యుడు బాలకృష్ణుడు నవరస పరిపూర్ణుడు నందగోపరసికుడు నవనిధులను మనకీయగ నలుదిక్కుల తిరుగుచు చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేద వేద్యుడు చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేదవేద్యుడు వదనము విధు బింబమై మధురోహల మూలమై మది మదిలో కొలువు తీరి మనమొక్కులు తీర్చుచు చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు వేదాంతవేచ్యం విబుధైరగమ్యం విశ్వేశ్వరం వీతసమస్తదోషం సర్వప్రపంచస్య చ మూలభూతం శ్రీశ్రీనివాసం నియతం భజేహం. వేదాంగ వేదాంతముల చేత తెలుసుకోదగినటువంటి స్వరూపం శ్రీనివాస స్వరూపం. లౌకికమైన జ్ఞానం కలిగినటువంటి పండితులు తెలుసుకోలేరు. స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఆధ్యాత్మిక భావనతోటి స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే శ్రీనివాస తత్వం చక్కగా ఎరుకపడుతూ ఉంది. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు అని తాళ్లపాక అన్నమాచార్యుల వారు పేర్కొన్నారు. కళ్యాణ శ్రీనివాసుని యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారు చంద్రవాహనాన్ని అధిరోహించి చక్కగా మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. చంద్రప్రభా వాహనంపై నుంచి వెన్నెల కాంతులు విరజిల్ముతూ ఉన్నటువంటి శ్రీ నవనీత కృష్ణ స్వరూపాన్ని చక్కగా అలంకృతం చేసుకు ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం దర్శిస్తూ ఉన్నాం. ఆహా, నయన మనోహరంగా రమణీయంగా సాగుతూ ఉన్నటువంటి చంద్రప్రభా వాహన కైంకర్యాన్ని మనం అందరం కూడాను వీక్షిస్తూ ధన్యులం అవుతూ ఉన్నాం. శ్రీనివాస మంగాపుర క్షేత్రం మహనీయమైనటువంటి క్షేత్రం. సువర్ణముఖి, కళ్యాణి, భీమా నదుల త్రివేణి సంగమ పవిత్ర జలాలు ప్రవహించినటువంటి పుణ్య భూములకు ఆలవాలమైనటువంటి క్షేత్రం శ్రీనివాస మంగాపురం. నిత్య కళ్యాణపురంగా శ్రీనివాస మంగాపురం విలసిల్లుతూ ఉంటుంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అంతా కూడాను ఆ ప్రాంతంలో పరిప్లావితమవుతూ ఉంటుంది. అగస్త్య మహర్షి లాంటి తపోమూర్తులు తమ తపస్సు అనేటువంటి మహనీయ కార్యాన్ని అక్కడే చేశారు. అంచేత అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమ వాటికలకు నిలయం ఈ శ్రీనివాస మంగాపురం.
నూతన వధూవరులైనటువంటి పద్మావతి శ్రీనివాసులు ఇరువురు కూడాను విహరించడం వల్ల పవిత్రమైనటువంటి కళ్యాణపురం శ్రీనివాస మంగాపుర ప్రాంతం. ఆనందనీలయుడు ప్రసాదంగా గైకొనేటువంటి దివ్యాన్నాల కోసం ఇచటి మాగాణ భూముల్లో సన్నని రాజభోగాల వడ్లను పండించేటువంటి రైతులు విలసిల్లినటువంటి ప్రాంతం. కళ్యాణ పరంపరల్ని భక్తులపైన కురిపిస్తూ రాజగోపురంతో తూర్పు ముఖంగా దర్శనమిస్తూ ఉన్నటువంటి ఆలయం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైన దేవాలయం. 7 బంగారు కలశాలతో 7 లోకాల రాజైన ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మనం ఎల్లవేళలా కూడాను స్వామివారిని ఉపాసించాలి. లోకమ్ములను ఏలు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా తరంగాలు మన పైన ప్రసరిస్తే చాలు, భౌతికమైన లౌకికమైనటువంటి సమస్యలన్నీ కూడాను పటాపంచలవుతాయి. నిస్తుల దీక్ష కౌస్తుభవక్ష త్రిజగన్మోహన ద్విజరాడ్వాహన అరిజనమర్దన శరణు జనార్దన పంకజనయన వెంకటరమణ అంటూ స్వామివారిని మనం ప్రార్థించుకోవాలి. భక్తులు తెలుగు భాషలో ఉన్నటువంటి వివిధ విభక్తులతో స్వామివారిని చక్కగా కీర్తించుకోవడానికి కరుణశ్రీనామంతో సుప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చక్కటి సార్వ విభక్తిక పద్యాన్ని రచించారు. స్వామి నీవానందరసైకమూర్తివి, శృతుల్ నిన్నున్ ప్రశంసించు, నీచే వెల్గున్ జగమెల్ల నీ కొరకు పుష్పించున్ త్రైవల్లికల్, నీ వల్లన్ సిరులబ్బు నీకు సరిలేనే లేరు, నీ యందే నా భావం వైక్యమునంది భక్త సులభా పద్మావతీ వల్లభా. చేత కొరకు ఇటువంటి విభక్తి ప్రత్యయాలతో చక్కగా విలసిల్లుతూ ఉన్నటువంటి పద్యం. భక్తులందరూ కూడాను విశేషమైనటువంటి భక్తిని కలిగినటువంటి వారై స్వామివారిని సేవించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. చక్కటి సంగీత స్వరాభిషేకాన్ని సమర్పిస్తూ ఉన్నారు భక్తులు. ఆహా, చక్కటి తెలుగింటి జానపద కళారూపాలను ప్రదర్శిస్తూ ఉన్నారు తెలుగింటి మగువలు. స్వామి, రకరకాలుగా నీకు సేవలు చేసుకుంటూ ఉంటారు కదా భక్తులందరూ కూడాను. మేము ఈ కళాత్మకమైనటువంటి సేవను నీకు సమర్పిస్తున్నాము అంటూ భక్తులందరూ కూడాను అహమహమికయా ఈ బ్రహ్మోత్సవ కైంకర్యంలో పాల్గొంటూ ఉన్నారు. ఆహా, త్రిలోకాలకు అధిపతి అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని చెప్పడానికి ఆ 3 ఛత్రములు కూడాను ప్రతీకగా నిలిచాయి. భూలోకములోను, స్వర్గలోకములోను, పాతాళలోకములోనూ ఉన్నటువంటి వారి అందరినీ కూడా కాపాడేటువంటి స్వామి కళ్యాణ వెంకటేశ్వరుడు. అదిగొండి దివ్యమైన వెండి వెలుగులను విరజిమ్ముతూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి, నయనానందకరంగా నేత్రపర్వంగా సాగుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క చంద్రప్రభా వాహన మహోత్సవం. ఆహా, లౌకికమైన ఈ చక్షువుల కన్నా స్వామివారి అనుగ్రహంతో విపారినటువంటి మనోనేత్రంతో దర్శించినప్పుడు కదా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపాన్ని మనం దర్శించుకోగలుగుతాము. విశ్వపతి వెంకటపతి ప్రజలందరికీ, భక్తులందరికీ కూడాను అమృత ఐశ్వర్యాలను అనుగ్రహించేటువంటి స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి. కళ్యాణము అంటే మంగళము, శుభము అని అర్థము. భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లుతూ కళ్యాణ పరంపరల్ని, శుభ పరంపరల్ని కమనీయంగా వర్షింపచేస్తూ ఉన్నటువంటి
కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆంధ్ర పదకవితా పితామహులైన అన్నమాచార్యుల వారు శ్రీనివాస తత్వాన్ని, శ్రీ వెంకటనాథుని యొక్క పరమతత్వాన్ని రకరకాలుగా తమ సంకీర్తన మాధ్యమంగా పేర్కొన్నారు. స్వామివారిపైన 32,000 సంకీర్తనల రాసి వాసికెక్కిన పదకవితా పితామహులు అన్నమాచార్యుల వారు. ఈ విధంగా అంటూ ఉన్నారు, స్వామి అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో మాకు కలిగే వెంకటేశు మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నరసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొనే రామమంత్రము, వేరే మాకు కలిగే వెంకటేశు మంత్రము. రంగగు వాసుదేవ మంత్రము, ధ్రువుడు జపించే అంగవించి కృష్ణ మంత్రము. అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మొగి సుకుడు పఠించే వింగడమై మాకు దక్కే వెంకటేశు మంత్రము అంటూ స్వామివారిని మనమందరం కూడాను చక్కగా ఉపాసన చేద్దాం. వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వీణుగ కాశీకి నడువము, కలుల విత్తము కొంగున ఘటము. వీణుగ కాశీకి నడువము, కలుల విత్తము కొంగున ఘటము. మా వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము. పాపకర్ముల గడప మెట్టము, పతిత పావనుడే మాకు చుట్టము. పాపకర్ముల గడప మెట్టము, పతిత పావనుడే మాకు చుట్టము. గోపాలుని భజనే తిట్టము, యముని గొడవెల్దుగని వేరే ఘటము. గోపాలుని భజనే తిట్టము, యముని గొడవెల్దుగని వేరే ఘట్టము. మా వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము. పరమ భక్తుల దండ వీడము, నరపతుల మేమిక కొనియాడము. పరమ భక్తుల దండ వీడము, నరపతుల మేమిక కొనియాడము. హరిని వినవే పాడము, దురగంకరుల మోము చూడము. హరిని విన వేరే పాడము, దురగంకరుల మోము చూడము. మా వేణుగోపాలుని విడువము, మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము.
రక్షించుమని రవ్వ సేతుము ఎదుట రాకుంటే ఒక చేయి చూదుము రక్షించుమని రవ్వ సేతుము ఎదుట రాకుంటే ఒక చేయి చూదుము పక్షి వాహనయని కూతుము మారు పలుకకుంటే సిగుతీదుము పక్షి వాహనయని కూతుము మారు పలుకకుంటే సిగుతీదుము మా వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణుగోపాలుని విడువము శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. భక్తుల పాలిటి కల్పవృక్షంగా విరాజిల్లేటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు ఈ సమయంలో చంద్రప్రభా వాహనం పైన కొలువు తీరినటువంటి ఆ కమనీయ మూర్తిని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఉన్నాం. ఆ వెండి వెలుగులు, ఆ తెల్లని వెలుగులు ఏ విధంగా ఉన్నాయో మన మనస్సులు కూడా అదే విధంగా తెల్లనివిగా స్వచ్ఛమైనవిగా ఉండే విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం చేస్తుంది. కాబట్టి మనం త్రికరణ శుద్ధితో స్వామివారిని వేడుకుందాం. నయనానందకరంగా రసరమ్యంగా భాసిల్లుతూ ఉన్నటువంటి చంద్రప్రభా వాహన సేవని మనం అందరం కూడాను చూస్తూ ఉన్నాం. స్వామిని ఏ భక్తి మార్గం మనకు వీలవుతుందో ఆ భక్తి మార్గంలో మనం కొలుచుకోవాలి. కొందరికి కొన్ని భక్తి మార్గాలు సులువుగా ఉంటాయి. మనకు ఏ భక్తి మార్గం అత్యంత సులభమైనదిగా ఉంటుందో స్వామివారిని ఆ భక్తి మార్గంలో శరణు వేడుకోవాలి. ఆశ్రిత జనపక్షపాతుడు స్వామి తను ఆశ్రయించినటువంటి వారి పట్ల పక్షపాత ధోరణితో ఉంటారు ఎల్లవేళలా కూడాను. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం అంటూ వ్యాసభాగవతంలో చెప్పినటువంటి నవవిధ భక్తి మార్గాలలో మనకు సులభమైన భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి. శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. నవనవోన్మేష తత్వాన్ని కలిగినటువంటి భక్తులు ఎప్పటికప్పుడు స్వామివారిని మళ్ళీ మళ్ళీ చూడాలి అనేటువంటి కొంగ్రొత్త కోరికలు కలిగినటువంటి భక్తులందరూ కూడాను నవనవోన్మేష భక్తి తత్వంతో ఈ నవవిధ భక్తి మార్గాలను కూడాను ఆశ్రయించి శరణు వేడాలి. ఆహా, చూడండి, ఆ భాగవతోత్తమురాలు ఎంతో చక్కగా ఆ యొక్క కళారూపాన్ని ప్రదర్శిస్తూ తన యొక్క కళా కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నది. ముల్లోకాలను కాచేటువంటి వెంకటపతి 3 వేదముల ద్వారా తెలుసుకోదగినటువంటి మూర్తి అంటే త్రయీవేద్య స్వరూపుడు. అటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని మనం అందరం కూడాను పొంది ఉన్నాం. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా. పోతన భాగవతంలో నవవిధ భక్తి మార్గాలను తెలియచేస్తూ ఉన్నటువంటి పద్యం
ఈ పద్యాన్ని చక్కగా అర్థం చేసుకొని మనపూర్వకంగా స్వామివారికి నమస్సులు సమర్పించుకుంటూ, స్వామి, రకరకాలైనటువంటి నిత్య కార్యకలాపాల్లో నేను చిక్కుకొని ఉన్నాను. దివ్యమైన వెలుగులు విరజిమ్మేటువంటి స్వామివి, వెన్నెల విరజిమ్ముతూ ఇవాళ్ల చంద్రప్రభా వాహనంపై నుంచి నీ కరుణా కటాక్షాలను మా వైపుకు ప్రసరింపచేస్తూ ఉన్నావు. స్వామి, చల్లనయ్యా, నీదగు సత్కదల్ నిండు మనముతోడ శ్రవణంబు చేసెడి శ్రద్ధనిమ్ము, నీదగు లీలలు నిఖిలంబు తలపోసి కీర్తనమెప్పించు కీర్తినిమ్ము, నీదగు నామంబు నెమ్మది పులకింప స్మరణంబు నెరపడి సమయమిమ్ము, నీదగు శుభచిహ్న నిరుపమ చరణాల పాదసేవన సేయు భాగ్యమిమ్ము, నీదగు కృపతోడ నిరతంబుడెందాన వందనంబులు సేయు భక్తినిమ్ము, నీదగు విగ్రహ నిర్మలాకృతికంత అర్చనంబులు సేయు ఆర్తినిమ్ము, నీదగు పరివార నిలయంబులందున దాస్యంబు సలిపెడి తరుణమిమ్ము, నీదగు వాసాన నిర్మలమతితోడ సఖ్యత వరలెడు శాంతినిమ్ము, నీదగు సన్నిధి నిఖిలంబు నర్పించు ఆత్మనివేదన మలరనిమ్ము, కలియుగంబున వైకుంఠ ఘనత నుండి గరిమ 14 లోకాల కాచునట్టి వెంకటేశ, నీ నుండేది వెడలేదు, పరమ పదమును చేర్చెడి భక్తి తక్క. స్వామి వెంకటేశ, నీ నుండేది వెడలేదు, పరమ పదమును చేర్చెడి భక్తి దక్క. స్వామి, నీ పాదాలను ఆశ్రయించేటువంటి ఆ ఒక్కదానినే నేనెప్పుడూ కూడాను కోరుకుంటున్నాను. నాకు అదే పరమపదము. నీ పాదాలను ఆశ్రయించడం ద్వారా పరమపదంగా చెప్పేటువంటి కైవల్యాన్ని నాకు అనుగ్రహించు స్వామి అంటూ రకరకాలుగా కవీంద్రుల వారు స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతూ, స్వామి, నీ కైంకర్యం చేసుకునేటువంటి అవకాశం నాకు కల్పించవయ్యా అంటూ నవవిధ మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించు స్వామి అంటూ త్రికరణ శుద్ధితో నినదిస్తూ ఉన్నటువంటి పద్యం ఇది. ఆహా, నవనీత కృష్ణుడై నయనానందకరంగా విలసిల్లుతూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శిస్తూ ఉన్నాం. కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తుకంతా కూడాను విశ్వగురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపుడై నవనీత కృష్ణుడై భక్తులకు వెన్నా అనేటువంటి తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాము. స్వామి, ఆపదమృక్కుల ఆశ్రిత బంధు కాపాడంగదే కరుణా సింధు, పాలింపుము ప్రియ భక్త సమూహ అంటూ స్వామివారిని మనం ప్రార్థించాలి. చక్కని చిక్కని 16 అణాల తెలుగుదనంతో తెలుగింటి మగువలు సమర్పిస్తూ ఉన్నటువంటి కళా కైంకర్యాన్ని చంద్రప్రభావాహనారూఢుడైనటువంటి చల్లనయ్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు స్వీకరిస్తూ ఉన్నారు. ఆహా, ఈ జానపద సంస్కృతి ద్వారా, జానపద కళారూపాల ద్వారా వారందరూ కూడాను స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు కదా. శ్రీ శతపత్ర నేత్ర విలసిల్లు తటిల్లతగా, దరస్మిత శ్రీ శశిరేఖగా, సుధలు చిందెడి చూట్కుల పులవానగా, మమ్మలను ఎల్లవేళలా రక్షించు స్వామి అంటూ కమనీయ కళ్యాణమూర్తి అయిన కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం.
పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను 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 జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను కలికి కన్నుల నల్ల కలువలు వికసించే కలికి కన్నుల నల్ల కలువలు వికసించి అలరీకెతో జాజరాడు దూరావయ్య కలికి కన్నుల నల్ల కలువలు వికసించే అలరీకెతో జాజరాడు దూరావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ జౌవనమున తెంచె వసంతకాలమునరి మూవి చిగురులుప్పతిల్లెను 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 ఎనసి జౌవనమున తెంచె వసంతకాలమునరి మూవి చిగురులుప్పతిల్లెను కొన్న తురుమున కూడే తుమ్మిదమూక కొన్న తురుమున కూడే తుమ్మిదమూక అనుమానించక జాజరాడుదువు రావయ్య కొన్న తురుమున కూడే తుమ్మిదమూక అనుమానించక జాజరాడుదువు రావయ్య పొదలి నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ
కుంకుమ చెమట సనుకొప్పెరల నిండుకొని పొంకక గోళ్ళె బుర్రట కొమ్ములాయను బుర్రట కొమ్ములాయను బుర్రట కొమ్ములాయను కుంకుమ చెమట సనుకొప్పెరల నిండుకొని పొంకక గోళ్ళె బుర్రట కొమ్ములాయను లంకెలై శ్రీ వెంకటేశ లలనతో కూడితివి అంకెలై శ్రీ వెంకటేశ లలనతో కూడితివి అంకెలనే పొద్దు జాజరాడుదువు రావయ్య లంకెలై శ్రీ వెంకటేశ లలనతో కూడితివి అంకెలనే పొద్దు జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పుణ్యమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పుణ్యమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పుణ్యమనేడు శ్రీజాత రూప నవరత్నల సత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబవదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం స్వామి నాకు చేయూతనివ్వవయ్యా ఈ లౌకికమైనటువంటి భవబంధ సాగరంలో నేను చిక్కుకొని ఉన్నాను స్వామి ఈ సాగరంలోంచి బయటపడేందుకు నాకు చేయూతనివ్వు స్వామి అంటూ అనంత కళ్యాణ గుణరత్నాకరుడై కమనీయమైన కళ్యాణ కాంతులను విరజిల్లుతూ ఉన్నటువంటి చంద్రప్రభావాహనారూఢుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈవేళ మనం మనసారా కోరుకోవాలి. స్వామి రాకేందు బింబవదనుడు అంటే పున్నమి నాటి చంద్రుడి యొక్క అందం ఏ విధంగా ఉంటుందో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అందం కూడా అటువంటిదే. నిండు జాబిలి యొక్క వెలుగులు ఏ విధంగా ఉంటాయో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క వెలుగులు కూడాను స్వామివారి యొక్క వదనం కూడాను అదే విధంగా ఉంటుంది. మరి చంద్రునిని ఇక్కడ ప్రస్తావించి చంద్రునితో స్వామివారిని పోల్చటమే కాదు, చంద్రతత్వం ఆ ఆహ్లాద తత్వం చంద్రుడికి అనుగ్రహించినదే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. పరాత్పరుడైనటువంటి శ్రీ శ్రీనివాస పరమాత్మయే. చక్కనైనటువంటి విద్యుత్తు దీపాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పండిత ప్రకాండులైనటువంటి వారు తమ వేద పాండిత్యముతోటి స్వామివారికి దివ్యమైన వేదమంత్రాలను సమర్పించినది కూడాను విన్నాం మనం. ద్రావిడ వేద పాసురాలను కూడాను చక్కగా భాగవతోత్తములు పండితోత్తములు చక్కగా వినిపించారు. అంటే ఒక పక్క విద్యుత్తు దీపాలు, మరొక పక్క వేద సంబంధితమైనటువంటి విద్వత్తు దీపాలు. విద్యుత్తు దీపాలు విద్వత్తు దీపాల మధ్య అద్దుండి నవనీత చోరుడైనటువంటి భక్తులందరికీ కూడాను తన అనుగ్రహము అనే నవనీతాన్ని పంచిపెడుతూ ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. చల్లని స్వామి, ఎదయల్లా చల్లన స్వామికి తన భక్తులను అనుగ్రహించడం కోసం పరిపూర్ణంగా సంసిద్ధంగా ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. అగస్త్య మహర్షి దివ్యమైనటువంటి తపస్సును ఆచరించినటువంటి ప్రాంతం శ్రీనివాస మంగాపుర ప్రాంతం. లోపాముద్ర అగస్త్యుల యొక్క కోరిక మేరకు స్వామివారు 6 నెలల పాటు కూడాను ఆ శ్రీనివాస మంగాపురంలో పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహం పిమ్మట అక్కడే ఉన్నట్లుగా మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి.
వివాహ దీక్షను స్వీకరించినటువంటి వెంకటేశ్వర స్వామి, కళ్యాణ దీక్షను అందుకున్నటువంటి స్వామివారు 6 మాసాల పాటు పర్వతారోహణ చెయ్యకూడదు అన్నటువంటి ఆ అంశం కారణంగా వారిని అనుగ్రహిస్తూ, అగస్త్య మహర్షి వారిని అనుగ్రహిస్తూ ఈ పుణ్యప్రదమైనటువంటి శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో ఉన్నారు. పద్మావత్యనుగో దేవో బ్రహ్మరుద్రాదికైర్యుత సువర్ణముఖరీం ప్రాప్య తత్ర వాసమకల్పయత్. షణ్మాసావధి లక్ష్మీశో దీక్షితోహం మహామతే న శైలమారోహమితి నిశ్చిత్య దేవరాట్ అగస్త్యభవనం గత్వా తత్ర వాసమకల్పయత్. తరిగొండ వెంగమాంబ తెలుగు పద్య కావ్యాలతోటి, ద్విపద కావ్యాలతోటి, చక్కటి యక్షగానాలతోటి, సంకీర్తనలతోటి శ్రీవెంకటేశ్వర స్వామికి సారస్వత కైంకర్యాన్ని సమర్పించినటువంటి విదుషీమణి కవయిత్రి తన వెంకటాచల మాహాత్మ్యం అన్న తెలుగు గ్రంథంలో అంత వెంకటేశ్వరుండగస్త్యు వీక్షించి ఇట్లని: సంయమీశ్వర వెంకటాచలము చేర మీము పోయదమని పల్కగా మునీంద్రుడని షణ్మాసమహిగిరీంద్రమెక్కుదురే పెండ్లి కొమరులో ఇందిరేశ అనగా షణ్మాసంబులు చనునంతకు నిచట నుండు సంతోషముగా ననవిని వెంకటగిరిపతి తన సతితో నచట నుండి తద్దయువేట్కన్ అంటూ వెంగమాంబ గారు చక్కగా ఈ ఇతివృత్తాన్ని చెప్పారు. అచింత్య దివ్య అద్భుత నిత్య నిరవధ్య సమస్త కళ్యాణ గుణాకరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు దుష్టజన శిక్షణకై, భక్తజన సంరక్షణకై అనేక రకాలుగా తన భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతేకాదు స్వామివారు సర్వవ్యాపకత్వాన్ని కలిగి, సర్వశబ్దవాచ్యత్వాన్ని కలిగి, సత్యత్వ జ్ఞానత్వ ఆనందత్వ అనంతత్వ అమలత్వ వాత్సల్య సౌలభ్య సౌశీల్యాది గుణాలతో ప్రకాశిస్తూ ఉంటారు. కమనీయమైన కళ్యాణ కళాదీప్తిని మన వైపుకు ప్రసరింపచేస్తూ ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అదిగోండి మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఉన్నాం. సుమమాలికలు చెబుతూ ఉన్నాయి. ఇందుకోసమే కదా మేము సుమములుగా, పువ్వులుగా ఈ జన్మను ఎత్తాము. చంద్రప్రభా వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామివారికి అలంకారములుగా మేము ఇవాళ ఉన్నాము అంటే మా జన్మ ధన్యమైంది, చరితార్థమైంది అని ఆ తెల్లని పువ్వులన్నీ కూడాను తెల్లనైన తమ యొక్క స్వచ్ఛత కలిగినటువంటి మనస్సులో అనుకుంటూ ఉన్నాయి. చాలు కదా, ఆ పువ్వులన్నీ కూడాను ధన్యతను పొందాయి. మన మనస్సు అనేటువంటి మొగ్గని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం గనక ప్రసరింపచేసుకున్నట్లయితే ఆ మొగ్గని పువ్వుగా వికసింపచేసుకోగలుగుతాం. మొగ్గలగా ఉన్నటువంటి మనస్సులని చక్కగా తన అనుగ్రహంతో విచ్చుకునేలాగా చేసేటువంటి చల్లని వెలుగులు విరజిమ్ముతూ ఉన్నటువంటి చంద్రప్రభ వాహనం పైన కొలువు తీరినటువంటి కమనీయ సౌభాగ్యమూర్తి అయిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాము. స్వామి తన భక్తులంటే అమితమైన ప్రేమ కలిగినటువంటి వారు. పోతనగారు భాగవతంలో దశమ స్కందంలో శ్రీకృష్ణ లీలల్ని మనోహరంగా వర్ణించారు. తన మిత్రులందరికీ కూడాను చల్లిని ఆరగించమని చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఆహ్వానించినటువంటి తీరు మనోహరం. ఎండన్ రగ్గితి రాకటం బడితి రింకేలా విలంబింపగ రండో బాలకులారా. ఓ స్నేహితుల్లారా, ఎండలో ఎంతసేపని ఉంటారు, రండి అందరం కూడాను కలిసి ఈ చల్దిని ఆరగిద్దాం అంటూ తన మిత్రులందరినీ కూడాను ఆహ్వానించి ఆ చల్దిని భోంచేస్తూ ఉన్నటువంటి వైనం. ఏకస్వాదు నభుంజీత, ఒక్కరే రుచికరమైనటువంటి పదార్థాన్ని ఆరగించకూడదు అన్నటువంటి ఆర్ష భావనని అందరికీ తెలియచెప్పేటువంటి విధంగా స్వామివారు తన స్నేహితులందరినీ కూడాను ఆహ్వానించి భోంచేసినటువంటి
ఆ విధాన్ని మనం పోతన భాగవతంలో చూడొచ్చు. అదిగోండి, నవనీతాన్ని మన కోసం అనుగ్రహిస్తూ ఉన్నటువంటి స్వామివారు లౌకికమైనటువంటి లంపటాలను వదిలిపెట్టి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ఇదోండి చక్కటి ఆలంబనం కళ్యాణ వెంకటేశ్వర స్వామిని, అందున చల్లని చక్కని వెలుగులు విరజిమ్ముతూ ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఉపాసించటం. వాల్మీకి రామాయణంలో హనుమంతుల వారు ఆ శ్రీరామచంద్రునికి దాసుడైనటువంటి వారు, దాస్యభక్తికి ప్రతీకగా నిలిచేటువంటి వారు హనుమంతుల వారు. సీతమ్మ అన్వేషణకై లంకానగరానికి వెళ్ళిన సందర్భంలో అటు ఇటు చూస్తున్న సందర్భంలో చంద్రోదయం జరిగిందట. ఎందుకని ఆ చంద్రోదయం జరిగింది అంటే ఎంతో చక్కగా చెబుతూ ఉన్నారు. సీతమ్మని అన్వేషించడానికి ఆ చంద్రుడు ఉదయించి తన కాంతులను ప్రసరింపచేసి హనుమంతుల వారు సీతమ్మని చక్కగా అన్వేషించి గుర్తుపట్టేందుకు సహాయం చేసినట్లుగా మనకి తెలుస్తుంది. సుందరకాండలో హనుమకు కనిపించినటువంటి ఆ చంద్రుని యొక్క వైభవం వర్ణనాతీతం. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం అంటూ వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. ఆనాడు హనుమంతుల వారికి చేసినటువంటి సహాయం కారణంగా స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి చంద్రప్రభావాహన కైంకర్యాన్ని చంద్రుడికి కల్పించాడు. అలా ఈ చంద్రప్రభావాహనం పైన విలసిల్లుతూ ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతులనాడేటి కృష్ణుడితడే కాడు కదా. ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతులనాడేటి కృష్ణుడితడే కాడు కదా. దేవకి బిడ్డగని నటనడు రేయి అందియ శోదకు కొడుకైనాడట. కందువ దేవకి బిడ్డగని నటనడు రేయి అందియ శోదకు కొడుకైనాడట. సందడించి పూతకి చంటి పాలు తాగేనట. మందలావులగాచి మలసినట. మందలావులగాచి మలసినట. ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతులనాడేటి కృష్ణుడితడే కాడు కదా. మంచి బండి దన్నినట మత్తులు విరిచేనట. ఇంచుకంత వేల కొండ ఎత్తినాడట. మంచి బండి దన్నినట మత్తులు విరిచేనట. ఇంచుకంత వేల కొండ ఎత్తినాడట.
తలపై గొల్లితల మానాలు చేకునేనట మించుల పిల్లగోవి వట్టి మెరసెనట మించుల పిల్లగోవి వట్టి మెరసెనట ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా ఆతడెవ్వాడు కాళింగుని మెట్టినట కంసుబోరిగోనేనట పాలించి సూరల చేపట్టేనట కాళింగుని మెట్టినట కంసుబోరిగోనేనట పాలించి సూరల చేపట్టేనట ఈ లీల శ్రీ వెంకటాద్రిని రవైన దేవుడట ఏలెనట 16,000 ఇంతులను ఇందరిని ఏలెనట 16,000 ఇంతులను ఇందరిని ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి కృష్ణుడి తడే బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపాణి శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్తా కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తి శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతూ ఉన్న వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రస్తుతం చంద్రప్రభా వాహనాన్ని చక్కగా అధిరోహించినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వరుని యొక్క ప్రసార మాధ్యమ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను మనస్సుని స్వామిపై లగ్నం చేసి స్వామివారి దివ్యమైనటువంటి చంద్రప్రభావాహన కైంకర్యాన్ని వీక్షించేటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడాను పొందుతూ ఉన్నాం. ఆర్తత్రాణపరాయణుడైనటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతూ ఉన్నటువంటి చక్కని చంద్రప్రభావాహన కైంకర్యాన్ని మనం వీక్షిస్తున్నాం. అదిగోండి మహనీయమైనటువంటి కర్పూర నీరాజనాలని అర్చక స్వాముల వారు స్వామివారికి భక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. చంద్రప్రభా మధ్యకాంతుడై దివ్యకాంతులతో దేదీప్యమానంగా విలసిల్లుతూ ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆహా, కుముదాలకు సర్వదా ఆహ్లాదకారుడు చంద్రుడు, మరి భక్తుల యొక్క హృదయాలు అనేటువంటి చకోరాలకు అమృత కిరణుడై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి విలసిల్లుతూ ఉన్నారు. త్వే విశ్వే అమృతాం మాదయంతే, ఓ దైవమా నీలో భక్తులందరూ కూడాను మహానందాన్ని పొందుదురుగాక అనే అమృత సూక్తి ఈ చంద్రప్రభా వాహనం పైన విలసిల్లుతూ ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకున్నప్పుడు సార్థకం అవుతుంది. స్వామి, నీ యొక్క నేత్రాలుగా విలసిల్లుతూ ఉంటారు సూర్య చంద్రులు ఇరువురు కూడాను. ఒక నేత్రమైనటువంటి చంద్రుడిని వాహనంగా ఇవాళ నువ్వు చేసుకొని మాకు అందరికీ కూడాను పుణ్య కళ్యాణ పరంపరని కలిగిస్తూ ఉన్నావు. అభయం సోమః సవితా నః కృణోతు. అదేవిధంగా చంద్రుడు తన అమృత దివ్య శక్తుల ద్వారా దీర్ఘాయువునిస్తాడంటూ ఉన్నది వేదం. సోమరాజన్ ప్రణః ఆయుంషి
తారీరహనీవ సూర్యో వాసరాణి. ప్రతి గృహంలో కూడాను సూర్యుడు ఏ విధంగా తన కాంతిని నింపుతున్నాడో అలాగే చంద్రుడు కూడా మా అందరి యొక్క ఆయుష్ని పెంపొందించుగాక. భారతీయ సనాతన సంస్కృతికి పట్టుగొమ్మలైనటువంటి వేదాలు అనేక మంత్రాలలో చంద్రతత్వాన్ని ఆవిష్కరించాయి. ఆ చంద్రునికి ఆ చంద్రతత్వాన్ని అనుగ్రహించినటువంటి పరమాత్మ శ్రీనివాస పరమాత్మ చంద్రప్రభా వాహనాన్ని అధిరోహించి ఊరేగుతూ ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి మనం అద్దోండి ఆ వెన్నెల వెలుగులను, ఆ దివ్యమైనటువంటి కాంతులని మన మనస్సులలోకి ఆహ్వానించుకోవాలి. మన మనస్సులలో ఎల్లప్పుడూ కొలువుండేటువంటి మూర్తిగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం కొలువు తీర్చుకోవాలి. ఆర్తత్రాణపరాయణుడు, భక్తుల పాలిటి కల్పవృక్షము, కొంగు బంగారము అయిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు మనల్ని అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉంటారు. భక్తులు ఎన్ని రకాలుగా ఏ విధాలుగా తనని ఉపాసించినా కూడాను వారిని వారు ఉపాసించినటువంటి మార్గాల ద్వారా ఆనందాన్ని పొంది అనుగ్రహించేటువంటి స్వామి. పుత్రం అని స్వామివారు భక్తులందరినీ కూడాను భావిస్తారు. అంటే నా బిడ్డలు నా భక్తులందరూ కూడాను అనేటువంటి భావనతో ఉంటారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం దేనిని స్వామివారికి సమర్పించినా కూడాను స్వామి మనలోని భక్తిని చూసి దానిని స్వీకరిస్తాడు. అనంత కళ్యాణ గుణరత్నాకరుడైనటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. స్వామివారి యొక్క తత్వమే మనోహరమైనటువంటి తత్వము. స్వామి ఈ హృదయంబు నవ్య నలినేక్షణ వీక్షణ దివ్యదీప్తి సమ్మోహితమై నిమగ్నమగుచున్నది నా ప్రభునందు, నా జగన్మోహనునందు, నా మధురముగ్ధకపోలునియందు, నా చతుర్బాహునియందు, నా పతిత పావన మంగళమూర్తియందు అంటూ ఆ స్వామిని మనం కూడాను శరణు వేడాలి. పద్మావతీదేవి ప్రాణప్రియుని వలన, పద్మజార్చిత పాద పద్మద్వయుని వలన, బ్రహ్మాండపూర్ణ శోభాసముద్రుని వలన, బ్రహ్మోత్సవానంద పట్టభద్రుని వలన, పెద తిరుమలాచార్యు పెనిధానము వలన, సదనురాగ రసార్త్ర సన్నిధానము వలన, గణనీయ కళ్యాణ కాంతి మండలు వలన, మణిఖచిత సౌవర్ణ మకర కుండలు వలన, రాకేందు తేజునకు ఆకాశరాజునకు గారాభముల పట్టి కోరి చేకొనినట్టి దివ్య సౌందర్యము నవ్య లావణ్యము కలమనోహరు వలన, కలితమోహరు వలన అంటూ పంచమీ విభక్తిలో ఉన్నటువంటి స్వామివారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకొని స్వామివారిని చక్కగా ఉపాసించాలి. స్వామి నిన్ను దర్శించుకోవాలన్నా, నీ చెంతకు చేరాలన్నా నీ అనుగ్రహం మాకు కావాలి స్వామి. ఇద్దోండి ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా స్వామి నిన్ను దర్శించుకోగలుగుతూ ఉన్నాం. శ్రీనివాస మంగాపుర క్షేత్రానికి ప్రత్యక్షంగా వచ్చి నీ అనుగ్రహానికి పాత్రులమయ్యేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించు స్వామి అంటూ నవనీత స్వరూపుడైనటువంటి ఆ నవనీతాన్ని భక్తకోటికి అంతా కూడాను పంచుతూ ఉన్నటువంటి ఆ కృష్ణ స్వరూపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం శరణు వేడుకుందాం. ఆర్తత్రాణపరాయణుడైనటువంటి స్వామి అన్ని విధాలా మనల్ని రక్షించేటువంటి కల్పవృక్షం.
మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిర చేలా లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిర చేలా శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల కృష్ణ కృష్ణ మంగళం మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద కృష్ణ కృష్ణ మంగళం కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ బ్రహ్మాండ రూప తరిగొండవాస.
ఓ